హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు సాటర్డే ప్లస్ నాగుల చవితి కదండి. ఎర్లీ మార్నింగ్ నేను 3:30కే లేచాను. 4:30 కల్లా తులసి మాత దగ్గర పూజ అంతా పూర్తి చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇంట్లో దేవుడికి పూజ చేసుకుందామని దేవుడిని అయితే ఇలా అలంకరించానండి. అసలు ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి. నేను కొంచెం పోస్ట్ చేయడం లేట్ అయిందండి. అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నేను దేవుడి అలంకరణ ఎలా చేశాను అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు సాటర్డే కదండి. సాటర్డే వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసుకున్నాను నేను. అయితే గోవిందనామాలు చదువుకుందామని శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహారణ గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారక గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద. ఫైనల్గా దేవుడికి హారతి ఇచ్చుకున్నానండి. అయితే పుట్ట దగ్గరికి బయలుదేరాము. పుట్ట దగ్గరికి వెళ్ళాము. గత 4 సంవత్సరాలుగా ఇదే పుట్టలో వేస్తున్నామండి మేము. ఇది కరెంట్ ఆఫీస్ ఉంటుంది. ఆ కరెంట్ ఆఫీస్ లోపల చాలా పెద్ద పుట్ట అనమాట. ఎప్పుడు నేను వేసేది 4 సంవత్సరాల నుంచి ఇదే పుట్ట అండి. ఒకే ప్లేసు. ఈ కొమ్మ దగ్గరే 4 సంవత్సరాల నుంచి నాకు ప్లేస్ దొరుకుతుంది. ఆ పుట్టలోనే వేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా అదే ప్లేసు అక్కడే వేసామండి. ఇలాగైతే నాగుల చవితి చేసుకున్నామండి.